పకోడీ. ఈ పకోడీ ఏంటో తెలుసా? పాలకూర పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను, రండి వచ్చేయండి. చాలా బాగుంటుంది రెసిపీ. సో మనం ముందుగా ఆల్రెడీ నేను పాలకూర అనేది కడిగేసుకున్నాను కోసే ముందు కూడా. ఇప్పుడు కోసిన తర్వాత కూడా కడుక్కుంటాను, ఎందుకంటే ఎక్కడైనా చిన్న మట్టి ఉన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని. సో చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పాలకూర, ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే పాలకూర హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు అబ్బా పాలకూర తోటకూర అంటారు కదా, సో వాళ్ళకి స్నాక్స్ లాగా మీరు ఈవినింగ్ టైంలో చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. సో అందుకే. అలానే స్పెషల్గా మీకు విషయం చెప్పాలి, థ్యాంక్స్ టు ఆల్. నేను వండే చేపల పులుసు చాలా మందికి లైక్ అయ్యి వండుతుంటే బాగా వస్తుందంట. డెఫినెట్గా మీ అందరూ ట్రై చేయండి. నేను ఎంత కల్తీ లేకుండా మసాలా లేకుండా వండుతాను కాబట్టి బాగానే ఉంటాయి. సో పకోడీ అంటే గుర్తొచ్చేది మనకి శనగపిండి. సో శనగపిండి వేసేద్దాం ఫ్రెండ్స్. నాకు ఆ గిన్నె సరిపోవట్లేదు శనగపిండి కలపాలంటే. సో పాలకూర, పెట్టుకున్న ఉల్లిపాయలు, మిర్చి చూసారా కొంచెం, ఎందుకంటే పాలకూర అంటే వాటర్ దిగుతుంది. కొన్ని మంచి పని చేశాను, మళ్ళీ ఇందులో కలిపేస్తే ఇబ్బంది అయిపోదును. ఇప్పుడు నేను శనగపిండి వేసుకున్నాను చూడండి. యాక్చువల్లీ పకోడీ అంటే శనగపిండిలో మనం అన్నీ వేసుకుంటాం, కానీ దీంట్లో ఏంటంటే ఆకు బాగా ఫ్రై అవ్వాలంటే లైట్గా వేసుకుంటే సరిపోద్ది. మరి దీంతో పాటు పసుపు, తెలుసు కదా, ప్రతి కూరలో ప్రతి దాంట్లో మనం పసుపు అనేది వేసుకుంటాం. మంచి హెల్దీ ఫుడ్, మెడిసిన్ పసుపు. అలానే సాల్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు గమనించండి, నేను చేత్తోనే వేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఎక్కువ తక్కువ చేత్తో తెలుస్తుంది, సరిపోద్ది. అలానే కొంచెం స్పైసీ స్పైసీ, ఆంధ్ర అంటే గుర్తొచ్చేది మిర్చి. సో చిటికెడు కారం వేసుకున్నాను, చాలా తక్కువ వేసుకున్నాను. మళ్ళీ మా లోహి అబ్బా కారం అంటుంది, సోన్ బాబు ఎక్కువ తింటాడు మిర్చి. సో ఇలా వేసుకున్నాం కదా. చూడండి మనం వాటర్ వేయకున్నా కూడా ఇది బేగా వాటర్ అయిపోద్ది. ఇంకా వాటర్ వేసే అవసరం లేదు శనగపిండిలో, మళ్ళీ వాటర్ వేసుకోలేమో అనుకుంటారు మీరు. సో ఇప్పుడు ఏంటి అర్థం అవుతుంది, శనగపిండి తీసుకోవాలి మళ్ళీ కొంచెం. ఎస్, ఏంటో అసలు నేను ఇలాగా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను, వంటలు పెడతాను అనుకోలేదు. జస్ట్ లైట్ గా నార్మల్ గా ఒక వీడియో పెట్టాను, అది బాగానే లైక్ చేశారు అందరూ. చాలా మంది నా ఫ్రెండ్స్ కొలీగ్స్ కాల్స్ కూడా చేస్తున్నారు, ఏ కుట్టి నీ వీడియోస్ చాలా బాగున్నాయి, ఇంకా ఏదైనా వంటలు పెట్టని. సో ప్రతి పకోడా చాలా మంది తింటూ ఉంటారు, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మనలో పెట్టుకొని, అంటే ఆయిల్ మరిగే టైం కల్లా ఇది చక్కగా దగ్గరగా అయిపోద్ది. ఇది పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరుగుతున్న ఆయిల్ ఇది. సో మరిగిపోవచ్చిందేమో చూద్దాం. సో ఇప్పుడు మనకు మరిగిందా లేదా అని చూడడానికి మీకు చెప్పాను దాని కాదు, మీకు తెలుసు, జస్ట్ చూసుకుందాం. ఓకే డన్, అయింది. సో ఇప్పుడు మనం కలిపిన తర్వాత హ్యాండ్ వాష్ బాగా చేసుకొని, అంతే. వావ్, చక్కగా పకోడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కుక్ చేసుకున్న మీడియం ఫ్లేమ్ అనేది చాలా అవసరం. ఇక్కడ మా చింతల్లి సెల్ఫ్ మీద కూర్చొని ఫ్రై చేస్తుంటే పిలిచిన క్యూటీ క్యూటీ షైనీ, ఏంటి స్మెల్ వచ్చేస్తుందని చూస్తున్నాయి. మా క్యూటీ, మా షైనీ. షైనీ చూడు ఇక్కడికి. సో అక్కడ చూసారా వాళ్ళ రూమ్స్ అన్నమాట అవి, ఆ కింద ఉంటాయి అవి. క్యూటీ
పకోడీ కావాలా? ఓ వచ్చి కావాలా? ఓ బంగారు తల్లం ఇది. బువ్వా మాట్లాడుతూ తెలుసా మా డాగి? చూడు మా క్యూటీ. బువ్వ కావాలా? ఓచి ఓచి తల్లి. బువ్వ కావాలా? దా దా దా. జంతుకు కావాలమ్మా? జంతుకు కావాలా? ఓచి ఓచి ఓచి. బువ్వ బువ్వ బువ్వ. ఆయిల్ కూడా ఎప్పుడు కూడా బాగా మరిగితే చాలా నీట్గా మన పకోడీ అనేది తయారవుతుంది. చూడండి చాలా నీట్గా వండుకుంటున్నాం మేము. చాలా బాగుంటుంది. చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్. ఇది రియలే కాబట్టి మీ ఎదురుగానే చేస్తున్నాను విత్ లైవ్. చూడండి ఏదో అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే ఏదో పని చేయాలి కదా. ఇంట్లో వాళ్ళకి ఇది వండి పెట్టడం అనేది చాలా ఇష్టం నాకు. సో వాళ్ళు తృప్తిగా తింటూ ఉంటే అబ్బా అబ్బా ఐ లవ్ ఇట్. సో మీరు కూడా ట్రై చేయండి. ప్యాజ్తో అదే ఉల్లిపాయతో చేసుకోవచ్చు, పాలకూరతో చేసుకోవచ్చు. దీంతో వడస్ కూడా వేసుకుంటారు. వడలు కూడా బాగానే ఉంటాయి. ట్రై చేయండి, ఏముంది, బాగుంటాయి. మేము చాలా వరకు స్నాక్స్ అనేది ఎప్పుడు చేసుకోము. ఈరోజు కొంచెం రెస్ట్లో ఉన్నాను కదా, మధ్యాహ్నం కూడా ఫుడ్ తక్కువ తిన్నాను. అలానే చాలా మంది వీడియోస్ అడుగుతున్నారు కుకింగే పెట్టమని. సో నేను కుక్ చేసినవి పెడుతూ ఉంటాను, సింప్లీ సూపర్ అయిన వంటలు. అలానే ఈవెంట్స్ వెళ్ళి పెడుతూ ఉంటాను పార్లర్‌లోవి. సో లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకే కంటెంట్ అంటే నేను నా యొక్క లైఫ్‌లో నేను ఏం చేస్తున్నాను అన్నీ కూడా మీకు పెడుతూ ఉంటాను. ఇది నా లైఫ్, నా చిల్డ్రన్స్, నా హోమ్, అలానే నా పార్లర్ అండ్ మై ఈవెంట్స్. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇలా ట్రై చేయండి, ఏముంది. ఆకుకూరలతో పకోడీ చేసుకోవచ్చు, చికెన్‌తో, మటన్‌తో. సో ప్రతి దాంతో చేయొచ్చు. ఇది ఏంటంటే హెల్తీ ఫుడ్. ఇప్పుడు బాగా ఫ్యాట్ కోసం ప్రాబ్లమ్ పడుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఏం తినలేరు. పకోడీ అనేది ఎక్కువ శనగపిండి కాకుండా తక్కువ వేసుకొని, ఈ పాలకూర ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి ఇది. ట్రై చేయండి ఒకసారి. సో మొత్తానికైతే పకోడీ రెడీ అయిపోయింది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం ఉంటే వేసాను. సో మొత్తానికైతే పకోడీ రెడీ అయిపోయింది. చూడండి లోపల కూడా బాగా వేగింది. సో తింటే సూపర్గా ఉంటుంది. కావాలా మీకు కూడా తీసుకోండి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.